సైనికులు మహిళల మీద లైంగిక వేధింపులకు లైంగిక అత్యాచారాలకు పాల్పడి వాళ్ళని చంపేశారు. అలా జరగడం వల్ల ఒక పత్రికలో పనిచేస్తున్నటువంటి షర్మిల అనే వ్యక్తి సైనిక దళాలకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపసంహరించాలని ఇక్కడ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్టికల్ 34లో ఏం చెప్పడం జరిగిందంటే సైనిక శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ప్రాథమిక హక్కులు వర్తించకుండా చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. ఇది ఆర్టికల్ 34. దీని తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన నిబంధన ఆర్టికల్ 35. ఇదేంటి అంటే ఆర్టికల్ 35 ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కులు సాధారణంగా వాటంతటకవే అమలవుతాయి. ఏదైనా ఒక ప్రాథమిక హక్కు అలా అమలు కానట్టయితే ఆ ప్రాథమిక హక్కును అమలు చేయడం కోసం చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్తున్న నిబంధన ఆర్టికల్ 35. సాధారణంగా ప్రాథమిక హక్కులు వాటంతటకవే అమలవుతూ ఉంటాయి. ఏదైనా ఒక ప్రాథమిక హక్కు అలా అమలు కాకపోతే దాన్ని అమలు చేయడం కోసం చట్టం చేసే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంటుకు ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటరానితనం నిషేధం అనే అంశం ఉంది ఆర్టికల్ 17లో. అది అంటరానితనం నిషేధం ఉంది కదా అని అంటరానితనం అంతా దేశంలో అంటరానితనం లేకుండా ఉండలేదు మొదట్లో. దాన్ని అమలు చేయడం కోసం మళ్ళీ మనకి 1955లో 1976లో 1989లో చట్టాలు చేయడం జరిగింది. అట్లా జనరల్గా ప్రాథమిక హక్కులు వాటంతటిగా అవి అమలు అవుతాయి. ఏదైనా ఒక ప్రాథమిక హక్కు అలా అమలు కాకపోతే దాన్ని అమలు చేయడం కోసం పార్లమెంట్ ఏం చేయొచ్చు అంటే చట్టం చేయొచ్చు అని మనకి ఆర్టికల్ 35లో చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా ప్రాథమిక హక్కులండి. ఈ ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్లో దాదాపుగా 12 మార్కులు రావడానికి అవకాశం ఉంది. మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇది. ఇది అభ్యర్థులు గమనించాలి.